హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా, వాటర్, క్యాష్యూ నట్స్ అండ్ పంచదార. సేమియా వచ్చేసి 1 కప్పు. మనం ఇప్పుడు దీన్ని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలండి. సో ఆయిల్లో రోస్ట్ అయ్యేంత వరకు మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇది సేమియా అనేది బాగా ఎక్కువగా ఉడకకూడదు, బ్రౌన్ కలర్లో, మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్లో రాకూడదు. సో మనకి ఏగింది అని తెలిస్తే చాలండి. సో నేను దీనికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్లీ నేను గీ తీసుకున్నాను, గీలో వేసి వేయించుకుంటున్నాను. సో మీకు కావాల్సి ఉంటే మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను వచ్చేసి ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను. మనకి ఈ రెసిపీకి వచ్చేసి కొలతలు ఏంటంటే అండి, 1 కప్పు సేమియాకి 1/2 కప్పు పంచదార, 2 కప్పుల నీళ్లు, తగినన్ని జీడిపప్పు. మీరు సేమియాని మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది అండ్ మనకి రెసిపీకి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సేమియా కలర్ చేంజ్ అయిపోయిందండి. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ వాటర్ 1 కప్ సేమియాకి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, వాటర్ బాయిల్ అయ్యే కొద్దీ ఏంటంటే సేమియా కొంచెం బాగా కుక్ అయిపోతుంది. సో సేమియా కుక్ అయిపోయేంత వరకు కూడా మనం షుగర్ యాడ్ చేయకూడదు. సేమియా కుక్ అయినాకనే షుగర్ యాడ్ చేయాలండి. సో చూడండి, సేమియా అనేది బాయిల్ అయిపోతుంది. మనకి ఇది ఉడికింది అని తెలుసుకోవడానికి మనకి కొంచెం టైం పడుతుంది. అది బాయిల్ అయినప్పుడు కొంచెం ఒక గెరటితో కనుక ఒక పీస్ చెక్ చేసి చూస్తే ఇట్లా కట్ అయిపోతూ ఉండాలండి. సేమియా అనేది మనకి దగ్గరికి పడుతుందండి బాయిల్ అవడానికి. సో ఇది ఇంకొంచెం బాయిల్ అయ్యేసరికి మనకి చూడంగానే ఇట్లా కట్ అయిపోయినట్టు వచ్చేస్తుంది. ఊరికనే ఇట్లా అనగానే కట్ అయిపోతుందండి. సో చూసారా, ఇంకా కట్ అవ్వలేదు. సో ఇప్పుడు కొంచెం టైంలో ఇది కట్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈలోపు మనము ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టేసి జీడిపప్పు వేయించుకుంటే సరిపోతుందండి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన సేమియా వచ్చేసరికి ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి. చూడండి, ఈజీగా కట్ అయిపోతుంది కూడా. సో దీంట్లోకి నెక్స్ట్ మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి 1 కప్కి 1/2 కప్ నేను తీసుకుంటున్నానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే షుగర్ స్వీట్ మీద ఇంకొంచెం ఒక 1/2 కప్ పైన ఎక్కువ తీసుకోవచ్చు. సో ఏం లేదండి, ఈ కన్సిస్టెన్సీ స్లోగా బాయిల్ అయ్యి పంచదార కరిగిపోయి దగ్గరికి పడుతుంది. సో అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఎక్కువ వేయకూడదండి సాల్ట్, లైట్గా వేసుకుంటే ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ మనకి బాగుంటుంది. సో చూసారా, షుగర్ కూడా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మన సేమియా ఏంటంటే షుగర్ కూడా బాయిల్ అయిపోయిందండి. చూసారు కదా, షుగర్ అంతా బాయిల్ అయిపోయేసరికి ఎట్లా దగ్గరకు వచ్చేసింది కన్సిస్టెన్సీ అనేది. సో ఇంకొంచెం లైట్గా బాయిల్ చేసేసుకున్న తర్వాత మన జీడిపప్పు యాడ్ చేసేసుకొని సూపర్ టేస్టీ. సో చూసారు కదండి, మన సేమియా వచ్చేసి నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. అండ్ క్యాష్యూ నట్స్ వచ్చేసి నేను దించిన తర్వాత యాడ్ చేశాను. సో ఎందుకంటే అది మెత్తబడకుండా ఉండటానికి. థ్యాంక్ యూ.